ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో తిరుమల స్వామివారి దర్శన వివరాలు, అలాగే టీటీడీ వారి లేటెస్ట్ అప్డేట్స్, అలాగే ఇలాంటి విషయాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోలను చూస్తున్న మీరు ఈ వీడియోలు కూడా లైక్ చేయండి. అలాగే టీటీడీ వారి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. రేపు జనవరి 25న తిరుమలలో రథసప్తమి సందర్భంగా శ్రీవారి ఆర్జిత సేవలు మరియు ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు. కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు చేశారు. ఎన్ఆర్ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల దర్శనాలు, అలాగే సుపుదం దర్శనం కూడా రద్దు చేశారు. అలాగే ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి బ్రేక్ దర్శనాలు అయితే రద్దు చేశారు. బ్రేక్ దర్శనాలకు సంబంధించి జనవరి 24న అంటే ఈ రోజు ఎలాంటి రికమెండెడ్ లెటర్స్ అయితే తీసుకోరండి. అలాగే తిరుపతిలో ఈ రోజు జనవరి 24 నుండి 26వ తేదీ వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు కూడా ఇవ్వరు. అంటే రేపు రథసప్తమి ముందు రోజు, అలాగే రథసప్తమి రోజు, అలాగే రథసప్తమి నెక్స్ట్ డే, ఈ 3 రోజులకు కూడా ఎస్ఎస్టీ టోకెన్స్ మరియు దివ్య దర్శనం టోకెన్స్ అయితే ఇవ్వరు. 27వ తేదీ నుంచి దర్శనం కోసం, 26వ తేదీ అయితే టోకెన్స్ ఇవ్వనున్నారు. ఇప్పుడు అయితే దర్శనం వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఎలాంటి దర్శనం మరియు టికెట్స్ లేని భక్తులకు కృష్ణతేజ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి అలౌ చేశారు. మధ్యాహ్నం నుంచి క్రౌడ్ ఎక్కువ అవ్వడం వలన శిలాతోరణం వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి అలౌ చేశారు. నిన్నటి రోజున శుక్రవారం రోజున శ్రీవారిని 69,726 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 27,832 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 4,12,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. ఈ రోజు శనివారం రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణ కంటే ఎక్కువగా ఉన్నారు. ఈ రోజు ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాగే నారాయణగిరి షెడ్స్ ఫుల్ అయ్యి వెలుపల ఉన్న క్యూ లైన్ లో శిలాతోరణం వరకు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా 15 నుంచి 20 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు శ్రీవారి సర్వదర్శనం కోసం క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 20 నుంచి 24 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. 300 రూపాయలు మరియు 500 రూపాయల విజువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న భక్తులకు సుమారుగా 4 నుంచి 7 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాలలో మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాలను గమనించగలరు. ఈ వీడియో చూసిన మీరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు క్యూ లైన్ లోనికి వెళ్ళాలి అంటే శిలాతోరణం వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి వెళ్ళాలి. క్రౌడ్ తక్కువగా ఉంటే కృష్ణతేజ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. 300 రూపాయలు మరియు 500 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు మాత్రం వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇంకా మీరు టీటీడీ వారి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, చూసి ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మీరు ఈ వీడియోని ఎక్కువగా లైక్ చేసి శ్రీవారి భక్తులు ఇంకా ఎక్కువగా ఈ వీడియోలను చూసి తిరుమల లేటెస్ట్ అప్డేట్స్ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే లేదా టీటీడీ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. మీ కామెంట్కి సమాధానం ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని కూడా లైక్ చేయండి, మరి ఈ వీడియోని కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో టీటీడీ వారి లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.